హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మీ విండోస్ 11 పీసీని కానీ ల్యాప్టాప్ని కానీ నిరంతరం హెల్తీగా ఏ విధంగా ఉంచుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ఒక యాప్ను కూడా రిలీజ్ చేసింది. ఈ యాప్ని పేరే మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్. ఈ మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ యాప్ తోటి మీ సిస్టమ్ని ఎప్పటికప్పుడు ఫాస్ట్గా ఉంచుకోవచ్చు, ఎప్పటికప్పుడు వైరస్ ఫ్రీగా ఉండొచ్చు. అదేవిధంగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడి నుంచే మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ని మన సిస్టంలోకి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని ఫంక్షన్స్ ఏంటి ఒకసారి చూసేద్దామా. ముందుగా మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్లో మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ అని చెప్పి మీరు టైప్ చేయండి. పీసీ మేనేజర్ అని మనం టైప్ చేసిన వెంటనే ఇక్కడ మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ వస్తుంది. ఈ యాప్ ఇక్కడ మనకి ఫస్ట్లోనే ఉంది. ఆల్రెడీ దీని మీద క్లిక్ చేస్తే ఈ యాప్ పేజ్లోకి వెళ్తాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ ఓపెన్ అని ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. మీరు ఇన్స్టాల్ చేయకపోతే గెట్ అని వస్తుంది. మీరు అక్కడ గెట్ మీద క్లిక్ చేస్తే మీకు పీసీ మేనేజర్ ఇన్స్టాల్ అవుతుంది. పీసీ మేనేజర్ ఇన్స్టాల్ అయిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం అగ్రీ చేసిన తర్వాత మనకి ఈ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పీసీ మేనేజర్ పీసీ మేనేజర్లో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. పీసీని స్పీడ్ని బూస్టప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ పీసీలో ఉండేటువంటి మెమరీ యూసేజ్ ఎంత ఉంది, అలాగే ఈ టెంపరరీ ఫైల్స్ మనకి ఎంత ఆక్రమించాయని కూడా మనకి చెప్తూ ఉంటుంది. ఈ పీసీ బూస్ట్కి సంబంధించినటువంటి సెక్షన్లో మనకి ఈ రెండు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ టెంపరరీ ఫైల్ సైజు పెరిగిన కొద్దీ మన సిస్టములో మెమరీ ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ టెంపరరీ ఫైల్స్ యొక్క సైజుని తగ్గించుకోవాలన్నా, వేస్ట్ ఫైల్స్ని డిలీట్ చేసుకోవాలన్నా ఇక్కడ మనం బూస్ట్ మీద క్లిక్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి టెంపరరీ ఫైల్స్, అంటే మన సిస్టమ్ని హార్మ్ చేయని, సిస్టమ్కి పనికిరాని ఫైల్స్ అన్నిటిని కూడా ఇది క్లీన్ చేసేసి మనకి ఈ విధంగా మెమరీ యూసేజ్ని తగ్గించింది. అలాగే టెంపరరీ ఫైల్స్ ఇదివరకు కొంత అమౌంట్ ఉండే అవి కూడా క్లీన్ చేసింది. ఈ విధంగా మన సిస్టమ్ని స్పీడప్ చేసుకోవడానికి ఈ పీసీ మేనేజర్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ పీసీ హెల్త్ చెకప్ని ఇక్కడ క్లిక్ చేసిన ద్వారా మనం హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ఈ హెల్త్ చెకప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్ డాట్స్ తోటి మనకి ఐటమ్స్ కనిపిస్తాయో అవన్నీ కూడా క్లీనప్ ఐటమ్స్ అనమాట. అక్కడ మనం ప్రొసీడ్ అన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో అయితే మనకి రిపేర్స్ అవసరం ఉన్నాయి, చెకింగ్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ విండోస్ చూసుకుని ఆల్ యాక్షన్స్ కంప్లీటెడ్, ఇవన్నీ కూడా హెల్తీగా ఉంది, హెల్త్ చెక్ కంప్లీట్ అయిందనమాట. మనం ఇందాకే చూసాం కదా, ఆ ఎల్లో కలర్ డాట్ ఉన్న ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ప్రొసీడ్ అయిన వెంటనే ఆ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేసేసి మనకి పీసీని హెల్తీగా ఉంచుతుంది. తర్వాత పీసీలో నిరంతరం జరిగేటువంటి ప్రాసెస్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ యాప్ ఎంత మెమరీని యూజ్ చేసుకుంటుంది అనేది కూడా మనకి ఇక్కడ అప్లికేషన్స్ వారీగా మనకి ఇది యూజ్ చేసుకునేటువంటి మెమరీని కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఇలాగే మనం డీప్ క్లీన్లోకి వెళ్ళాలి. ఇంకా మన సిస్టము స్లోగా ఉంది, మనకి ఇంకా అన్వాంటెడ్ ఫైల్స్ కానీ లేదంటే ఎక్కువ మెమరీ తీసుకునేటువంటి ఫైల్స్ ఉన్నాయంటే ఈ డీప్ క్లీన్ ద్వారా కూడా మనం పర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం 4.2 GB ఐటమ్స్ ఫౌండ్ అని వేస్ట్ ఫైల్స్ ఉన్నాయని చెప్పింది. మనం ప్రాసెస్ చేసిన వెంటనే ఆ సిస్టమ్ ఐటమ్స్ ఏంటి, అప్లికేషన్ ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాటిని క్లీనప్ చేసేసి మనకి ఈ గ్రీన్ టిక్ వచ్చేస్తుంది, హెల్తీగా ఉన్నట్టు అని చెప్పేసి మనకి అది ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం డన్ అని నొక్కేస్తే హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మన పీసీని స్లో చేయడానికి స్టార్టప్ ఐటమ్స్ కూడా మనకి చాలా వరకు దోహదపడుతుంటాయి, స్లో చేస్తుంటాయి. ఇదివరకు ఒక వీడియోలో పెట్టాను, స్టార్టప్ ఫైల్స్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చెప్పాను కదా. ఈ పీసీ మేనేజర్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక, మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడి నుంచే క్లీనప్ యాక్టివిటీస్ని, స్పీడప్ యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే మనకి స్టార్టప్లో ఆన్ చేసి ఉన్నాయి అప్లికేషన్స్, వీటిని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ కాదనుకున్న వాటిని పీసీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ యాప్ యొక్క డేటా లోడ్ అవ్వకుండా మనం ఇక్కడ ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పేజీలో ఇలాగ బూస్ట్ ఆప్షన్లో పీసీ బూస్ట్ ఆప్షన్లో మెమరీ ఆప్షన్స్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవడం, హెల్త్ చెకప్, ప్రాసెస్ చెక్ చేయడము, స్టార్టప్ ఫైల్స్ని అప్లికేషన్స్ని మనం క్లీన్ చేసుకోవడము, అలాగే ఇంకా స్లో ఏంటంటే డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అనేటువంటిది మనకి హోమ్ పేజ్లో కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఇది కూడా ఆటోమేటిక్గా యాంటీ వైరస్ ప్రొటెక్షన్ అనేది కూడా ఈ పీసీ మేనేజర్లో ఇన్బిల్ట్ అయి ఉంది. ఇక్కడ వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్, విండోస్ అప్డేట్స్ మనం
చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ అప్డేట్స్ అవైలబుల్ అని చూపిస్తుంది. అలాగే డిఫాల్ట్ బ్రౌజర్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో డిఫాల్ట్ యాప్స్ని మనం ఇక్కడ నుంచి మనం డిఫాల్ట్ యాప్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్కి ఏ యాప్ యాక్టివేట్ అవ్వాలి, యాక్టివ్గా పనిచేయాలి. మనం క్లిక్ చేసిన వెంటనే పీడిఎఫ్ క్లిక్ చేస్తే యాక్రోబాట్ రీడర్లోను, బ్రౌజర్ని ఇంటర్నెట్ కోసం అంటే క్రోమ్లోను, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జ్ బ్రౌజర్లోను దేంట్లో మనకి ఓపెన్ అవ్వాలి. ఈ విధంగా డిఫాల్ట్ యాప్స్ని కూడా మనం ఎక్కడి నుంచే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్స్ని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ మనకి టాస్క్ బార్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టాస్క్ బార్ని కూడా మనం ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ యాప్స్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు. సిస్టమ్ డిఫాల్ట్ యాప్స్ని ఆల్టర్ చేసుకుని మన సొంత యాప్స్ పెట్టుకున్నప్పుడు మనం సాటిస్ఫై కానప్పుడు మనం ఆ సిస్టమ్ డిఫాల్ట్ యాప్స్కి రిస్టోర్ చేసుకోవచ్చు. అలాగే పాపప్ మేనేజ్మెంట్ అంటే మనం ఏదైనా ఒక ఐటెం క్లిక్ చేసినప్పుడు ఒక విండో పాపప్ అయి సెపరేట్ విండోలో అది కనిపిస్తుంది అంటే అటువంటి పాపప్స్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఏదైనా స్పామ్ వెబ్సైట్స్లో మనం ఏదైనా లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక విండో పాపప్ అయ్యి అది వేరే ఒక ఈ హార్మ్ఫుల్ వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పాపప్లను కూడా మనం ఇక్కడ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా థ్రెట్ ప్రొటెక్షన్లో, సిస్టమ్ ప్రొటెక్షన్లో మనకి ఒక ఆప్షన్లో కలిగేశారు. అలాగే స్టోరేజ్ని కూడా మనం ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. విండోస్ సి డ్రైవ్ అనేది 141.0 GB ఆక్రమించింది అవుట్ ఆఫ్ 237.4 GB అని చెప్పేసి ఇక్కడ మనకి మన మెమొరీని కూడా ఇది సజెస్ట్ చేస్తుంది. ఈ మెమొరీని డీప్ క్లీన్ చేసుకోవచ్చు. డౌన్లోడెడ్ ఫైల్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. లార్జ్ ఫైల్స్ని కూడా మనం సిస్టమ్ డ్రైవ్లో ఏవైతే ఉంటాయో సిస్టమ్ని స్లో చేయడానికి కారణమైనటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా డూప్లికేట్ ఫైల్స్, స్టోరేజ్ సెన్స్ ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఈ స్టోరేజ్ అనేటువంటి ఆప్షన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మెనూ ఆప్షన్స్ నుంచి మనం వెళ్ళచ్చు. ఇంకా మన సిస్టంలో ఉన్నటువంటి యాప్స్, స్టార్టప్ యాప్స్ ఏమున్నాయి, ప్రాసెస్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి యాప్స్ ఏమున్నాయి, మనకి ఇంకేమైనా యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడి నుంచే మనం ఆ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మనం కంట్రోల్ ప్యానల్లోకో లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి మనం అన్ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. అలా విధంగా విండోస్ సంబంధించిన టూల్ బాక్స్ అంటే మనకి యూటిలిటీస్ అనమాట. లేదా మనకి ఎలాగ వాయిస్ రికార్డర్ కానీ, స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి కానీ, లేదంటే క్యాప్షన్స్, నోట్ ప్యాడ్, క్యాలిక్యులేటర్ ఇటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో, విండోస్ టూల్స్ ఏవైతే ఉంటాయో, యూటిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచే మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా సిస్టమ్ రీస్టోర్ చేసుకోవాలన్నా అలాగే కూడా ఇక్కడి నుంచే ఉంటుంది. ఇవి కాకుండా మన ఈ యాప్ సెట్టింగ్కి సంబంధించినటువంటి మన సిస్టమ్ని ఇప్పుడు స్మార్ట్ బూస్ట్ ఆప్షన్లో పెడితే కనుక అది హై ర్యామ్ ఎక్కువగా ర్యామ్ని యూసేజ్ చేసుకుంటున్న కండిషన్స్లో కూడా మన సిస్టమ్ని స్మూత్గా బూస్ట్ చేస్తుంది, స్మూత్గా రన్ అవ్వడానికి వీలవుతుంది అనమాట. అలాగే షార్ట్ కట్స్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మన సిస్టమ్ షార్ట్ కట్స్, యాప్ షార్ట్ కట్స్, ఫాల్ట్ షార్ట్ కట్స్ వీటన్నిటిని కూడా మనం A to Z ఆ కండిషన్లోనూ లేకపోతే కేటగిరీ వైజ్ కానీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, ఈ అప్లికేషన్ టైప్ని బట్టి వాటిని షార్ట్ చేసుకోవడమా, ఈ జనరల్ సెట్టింగ్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం గోత్రూ అయ్యి వాటన్నింటినీ కూడా మనం అవసరం తగ్గట్టుగా వాటిని ఆపరేట్ చేసుకుంటూ మన సిస్టమ్ని ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంచుకోవడానికి ఈ పీసీ మేనేజర్ అనేటువంటి అప్లికేషను చాలా ఉపయోగపడుతుంది. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ అఫీషియల్ యాప్ కాబట్టి మనం ఇది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని మన సిస్టమ్ని మానిటర్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా నడిచేలాగా యాంటీవైరస్ని ఎనేబుల్ చేసుకోవడము, అన్వాంటెడ్ ఫైల్స్ని డిలీట్ చేసుకోవడము, టెంపరీ ఫైల్స్ని డిలీట్ చేసుకోవడం, మెమొరీని సేవ్ చేసుకోవచ్చు. విండోస్ స్పీడప్ చేసుకోవడానికి మనం మాన్యువల్గా చేయాల్సినటువంటి అన్ని యాక్టివిటీసు, అన్ని సెట్టింగ్స్ కూడా మనం పీసీ మేనేజర్లోంచి డైరెక్ట్గా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్ విండోస్ 11 యూజర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఈ పీసీ మేనేజర్ యాప్ని ఆర్గనైజ్ చేసుకోండి, మేనేజ్ చేసుకోండి. అలాగే పీసీ మేనేజర్ యాప్తో మీ సిస్టమ్ని క్లీనప్గా, స్పీడ్గా ఉంచుకోండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు. అదేవిధంగా నా ఛానల్ని కూడా ఆదరించండి. నేను మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ ట్యూటోరియల్స్ని టెక్నాలజీకి సంబంధించినవి అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.